ఈరోజు ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ బఠానీ చాట్ తయారు చేస్తున్నాను. ఇందులో నేను వేసే ఒక చిన్న సీక్రెట్ ఇంగ్రీడియంట్ రుచిని ఇంకో లెవెల్కి తీసుకెళ్తుంది. మరి ఆలస్యం ఎందుకు, రెసిపీ మొదలు పెడదాం. నిన్న రాత్రి నానబెట్టిన తెల్ల బఠానీకి కొద్దిగా ఉప్పు వేసి 5 నుంచి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాను. ఉడికిన బఠానీని కొద్దిగా మెదిపి, అంటే కొన్ని పప్పులు ఉండేటట్టుగా చూసుకొని ఇలా మెదుపుకోవాలి. తినేటప్పుడు ఆ పప్పులు పంటికి తగిలితే రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు టమాటీలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఇందులో ఉప్పు, కారం, గరం మసాలా, చాట్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు ఆల్రెడీ ఉడికించేటప్పుడు బఠానీలో వేసుకున్నాం కాబట్టి కొద్దిగా రుచి చూసుకుంటూ వేసుకుంటే మంచిది. ఇందులో ఉడికించుకున్న బఠానీ వేసి మసాలా మొత్తం బఠానీలకి పట్టేటట్టుగా ఒక్కసారి కలుపుకొని కొద్దిగా నీరు పోసుకోవాలి. నీరు పోసి బాగా మరిగించాను. ఇప్పుడు నా సీక్రెట్ టిప్, శనగపిండిలో కొద్దిగా నీరు, ఉప్పు, కారం కలిపి ఈ మిశ్రమంలో వేశాను. దీనివల్ల చాట్కి అద్భుతమైన చిక్కదనము, రుచి వస్తుంది. కొత్తిమీర యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ ఉండేది. నా దగ్గర కొత్తిమీర లేక నేను వేయలేకపోయాను. చివరిగా బౌల్లో వేసుకొని సన్నగా తరుముకున్న ఉల్లిపాయలు, నిమ్మరసము, కార్న్ఫ్లెక్స్ లేదా కారం పూసతో గనక సర్వ్ చేసుకున్నట్టయితే రుచికరమైన బఠానీ చాట్ రెడీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి.